యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చదువుకుంటాము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నున్ను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నువ్వు దేవుని యందు నువ్వు దేవుని యొక్క విశ్వాసి అయిన ఎడల ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మనము దుష్టులు కూర్చున్న చోట కూర్చుండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టుల ఆలోచన ఎలా ఉంటుందంటే, ప్రియదేవులారా, అక్కడ దుష్ట ఆలోచనలు అనేక రకాలుగా ఉంటాయి. ఎవరినోని మనము బూతు మాటలు మాట్లాడదామా, ఎవరైనా దావనపోతుంటే స్త్రీలను మనము అనేక విధాలుగా మనము చూడడం, అనేక విధాలుగా వాళ్ళని తలంచుకోవటం అంటే దుష్ట ఆలోచన. అది ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరో వారికి అనేక దుష్ట ఆలోచన వస్తాయి. అందుకు దేవుని వాక్యం చెల్లిస్తుంది, దుష్టుల ఆలోచన అంటే అలాంటి వారి యొక్క మధ్యలో నువ్వు కూర్చోకూడదు. ఎందుకంటే అది ఆ దుష్ట ఆలోచన కలిగి నువ్వు ఉండకూడదు. ఆ మధ్య నువ్వు కూర్చోవద్దు. దేవుని వాక్యం చెల్లిస్తుంది. దేవాదేవి ఇక్కడ ఇంకా పాపుల మార్గాన నువ్వు నిలవకూడదు. పాపుల మార్గం అంటే పాపులు అనేక విధాలుగా మనం, ఎందుకంటే అనేక రకాలుగా వాళ్ళ ఆలోచన, ఇదిగో మందు తాగుదామా, లేదంటే ఇదో ఈ సిగరెట్ తాగుదామా, లేదంటే ఈ అమ్మాయిని ఈ అల్లరి పట్టిస్తామా, లేదంటే ఇదో పలానా పలానా ఉన్నది, ఇదో ఆ అమ్మాయి బాగుంది, ఇలా బాగుంది, అలా బాగుంది, ఇలాంటి అనేకమైన అంటే భయభక్తులు లేని వారు అంటే వీళ్ళు పాపులుగా ఉంటారు. వీరి ఆలోచన నీ చెడ్డ ఆలోచనలు, వీరి ఆలోచనని సైతాన్ ఆలోచన అంటే దుష్ట ఆలోచన. నువ్వు దేవుని యొక్క బిడ్డమైన ఎడల యెహోవాను నమ్మకించిన వాటివైతే, ఎవరు నమ్మకించిన దేవుని విశ్వాసం ఉంచినట్టయితే నీవు ఆ యొక్క దుష్ట ఆలోచన నడవ దేవుని వాక్యం చెల్లిస్తుంది. ప్రయోజనం కనుక నువ్వు ఎలా ఉన్నంటే యెహోవా ధర్మశాస్త్రం నందు నువ్వు ఆనందించే వాడిగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం నువ్వు వాక్యం చదువుతూ వాక్యానుసారం జీవిస్తూ ఆ వాక్యం బట్టి అంటే దేవుని బట్టి నువ్వు ఆనందించే వాడిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం బట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రం బట్టి, దేవుని యొక్క నీతి కార్యం బట్టి దేవుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని. ఇగో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడే ఉంటున్నాను. దేవుడు ప్రతి అంశంలో, ప్రతి బైబిల్లో ప్రతి వచనం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుక ధర్మశాస్త్రం ఆనందించే వారిగా ఉండాలి. ఇంకా దానిని ధ్యానించేవాడిగా అంటే దేవుడు నువ్వు చదువుతూ ఉండాలి, ధ్యానించేవారు ఉండాలి. దేవుడు ఏం చేశాడు, నా జీవితంలో ఏం చేశాడు, ఏ కార్యం చేశాడు అని దేవుడు ఏం మాట్లాడుతున్నది నువ్వు ధ్యానించేవాడిగా ఉండాలి. ధ్యానించేవాడిగా మనం ఉండాలి. ఇక అతడు నీటి కాలువల యోరున నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఎవరంట? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించేవారు, యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవారు, యెహోవా ధర్మశాస్త్రం చొప్పున జీవించేవారు, యెహోవా ధర్మశాస్త్రం బట్టి ఆనందించుతూ దేవునికి ఇష్టలుగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా ఇక నీటి కాలువల యోరున చెట్టు ఎలా ఉంటుందో, ఈ నీటి కాలువల యోరున ఉన్న చెట్టు, ఈ చెట్టు ఎప్పుడు, ఎందుకంటే ఈ చెట్టు పక్కన నీటి కాలువ ఉంది కాబట్టి ఈ చెట్టు నీటి విషయంలో చింత నందదు. ఎందుకంటే ఎప్పుడు ఆ నీటి ఉంది కాబట్టి ఆకు వాడక తన కాలంను ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటుంది. నువ్వు దాని దిగుడి చెందదు, చింత నందదు. కాబట్టి ఎప్పుడు తన ఈ కాలం ఆ కాలం అని లేకుండా ఎప్పుడు ఫలాలు ఇస్తే చెట్టుగా ఉంటుంది. అంటే ఆ చెట్టు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. ఒక మామిడి చెట్టు అనుకో, ఎప్పుడు మామిడికాయలు కాస్తూ ఉంటుంది. ఎందుకంటే అది దానికి చింత లేదు. ఏ చింత లేదు? నీటి చింత. ఎందుకంటే నీటి ఓరున అంటే కాల ఒడ్డున ఈ చెట్టు ఉన్నది. అలాగే ప్రియులైన మనం యెహోవా అనే దేవుడు, యెహోవాను నమ్మికుంచినట్టయితే ఆయన నీకు
ఆ నీటి కాలువ ఎవరుగా నేను ఉంటానంటున్నాడు. ఆ నీటిగా నేను ఉంటాను, నేను నీటి బొగ్గుగా నేను నీకు ఉంటాను. నువ్వు ఏ ఇసులో నువ్వు చింత నందువు, ఏ ఇసులో నువ్వు భయపడవు, నువ్వు దిగులు చెందవు. ఏ సమస్యలైనా కానీ నీకు ఏ ఇరుకులో కానీ ఏ ఇబ్బందులో కానీ ఏ విషయంలో కూడా నువ్వు చింత నందుకుండా ఉంటావు. ఈ చెట్టు ఎలా చింత నందదు, ఎల్లవేళ ఎన్ని టైము ఫలమిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ కాల ఓడం ఉంది కదా. అలాగే నువ్వు యెహోవా యందు నమ్మికించినట్టయితే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించేవాడివైతే, అనుసరిస్తున్నావా, అనుసరించేవాడుగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూనే. నువ్వు దేవుని వాక్యం అనుసరిస్తూ ఉంటే నువ్వు యెహోవా ధర్మశాస్త్రం ఆనందించే వాడిగా నువ్వు ఉండాలి. ముఖ్యంగా ఉన్నప్పుడు దేవుడు నీకు ఆ యొక్క నీటి ఎవరున్న ఎలా చెట్టు ఉందో, నీవు ఆ నీటి కాలవని యెహోవా దేవుడు, ఆయన నీ పక్షాన ఉంటాడు. ఆయన నువ్వు భయపడవు. ప్రైజులో ఏ విషయం నువ్వు భయపడవు, ఎందుకంటే దేవుడు నీకైనా ఒక నీటి కాలువగా ఉన్నాడు. నీటి కాలువ ఉన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటో. నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నువ్వు చింతనందుకు, నువ్వు దిగులు చెందుకు, నేనున్నాను, నేను నీకు తోడుగున్నాను. నీకు నీటి కలవ ఎవరుగా నేను ఉన్నాను, నేను నీకు నీటి ఊటగా నేను ఉన్నాను. కనుక భయపడకు, నువ్వు దిగులు చెందకు, నేను నీకు సాయం చేయవాలని నేను సాయం చేస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని దేవునికి సెలవిస్తుంది. కనుక అటు రీతిగా జీవిద్దాం. ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే